కాకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు. పవర్ స్టార్ గా 2 దశాబ్దాలకు పైగా తిరుగులేని క్రేజ్ పవన్ కళ్యాణ్ సొంతం. ఆయన సినిమా జయాపజయాలు, ఆయన సినిమాల మార్కెట్ను ప్రభావితం చేయలేని ఫాలోయింగ్ పవన్ కు తప్ప మరొకరికి సాధ్యం కాలేదు. ఆయన రాజకీయ ప్రయాణం మొదలైన తర్వాత ఆయన సినిమాలు విడుదలవుతున్న ప్రతిసారి రాజకీయ వేడి సినిమా థియేటర్లను చుట్టుముట్టింది. సినిమా టిక్కెట్ల ధరల అంశంపై పవన్ కళ్యాణ్ కు అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పెద్ద యుద్ధమే జరిగింది. 2021లో పవన్ కళ్యాణ్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించిన వకీల్ సాబ్ సినిమా విడుదలైన తర్వాత అప్పుడు జగన్ సర్కార్ అవలంబించిన తీరు సినీ ప్రేక్షకుణ్ణి విస్మయానికి గురిచేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఒక అగ్ర హీరో సినిమాపై ఇటువంటి రాజకీయ దాడి జరగడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత 2022 ఫిబ్రవరిలో భీమ్లా నాయక్ సినిమా విడుదల. ఈసారి ప్రభుత్వ కక్ష సాధింపు పరాకాష్ఠకు చేరింది. టికెట్ ధరల తగ్గింపును కొనసాగించడమే కాకుండా సినిమా ప్రదర్శనను అడ్డుకునేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. రెవెన్యూ, పోలీస్ అధికారులు థియేటర్లను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. టికెట్ ధరలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసేందుకు థియేటర్లో కౌంటర్ల వద్ద నిలబడ్డారు. ఈ చర్యలు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ జోక్యానికి అద్దం పట్టాయి. ఈ ప్రయత్నాలు సినిమా పరిశ్రమలో భయానక వాతావరణాన్ని సృష్టించాయి. తన సినిమాపై తనకు ఇంత జీవితాన్నిచ్చి ప్రజలకు దగ్గర చేసిన సినీ పరిశ్రమపై జరిగిన ఈ దారుణమైన దాడిని జనసేనాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. పవన్ తన బహిరంగ సభల్లో, ప్రెస్ మీట్లో జగన్ సర్కార్పై నిప్పులు చెరిగారు. మీరు అనుకోవచ్చు, మన సినిమా మిగతా వాళ్ళ సినిమాలు మన సినిమాల పరిస్థితి అంటే మనల్ని ఎవడు రాయిపోయేది అక్కడ. తనపై కక్షతో చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న వేలాది మంది కార్మికుల పొట్టకొట్టడం దారుణమని ధ్వజమెత్తారు. సినిమా అనేది వ్యాపారం. అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం రాజకీయ జోక్యం తప్ప మరొకటి కాదు అని ఆయన తేల్చి చెప్పారు. తక్కువ ధరల వల్ల సినిమా నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యజమానులు భారీ నష్టాలను ఎదుర్కొన్నారని, ఇది తెలుగు పరిశ్రమ భవిష్యత్తుకు ప్రమాదం అని ఆయన గళమెత్తారు. భయం లేకుండా ఒంటరిగా ఆ అధికార దాడిని ఎదుర్కొన్న ధైర్యం ఆయనది. ఒక రాజకీయ ప్రత్యర్థిపై కక్ష సాధించటానికి, ఒక పరిశ్రమను, లక్షలాది మంది కార్మికులను బలిపశువును చేయడానికి ప్రయత్నించిన ఆ అధికార దుర్మార్గాన్ని పవన్ కళ్యాణ్ తట్టుకొని నిలబడ్డారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన సినిమా పవన్ను, ఆయన ఫాలోయింగ్ను ఆపలేకపోయాయి. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ రాజకీయ కక్ష సాధింపులను చూసి వెనకడుగు వేయకుండా నిబ్బరంగా నిలబడ్డారు జనసేనాని. అధికారం తమ చేతుల్లో ఉంటే దేన్నైనా అణిచేయొచ్చని భావించిన అహంకారపూరిత ధోరణికి తల వంచకుండా అంటూ నిజమైన పవర్ ఏంటో రుచి చూపించారు. జనసేన మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన.